రైట్, అది చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. పరస్పర సహకారం, అభివృద్ధి, సంక్షేమ విషయంలో రెండు రాష్ట్రాలు పోటీ పడాలని, దేశంలోని రెండు రాష్ట్రాలు కూడా ఆదర్శంగా ఉండాలని, రోల్ మోడల్గా ఉండాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, ముందుగా కాంగ్రెస్ నుంచి ఇందిరా శోభన్ గారు ఉన్నారు. నమస్తే అండి ఇందిరా శోభన్ గారు. రైట్, మీ పార్టీ సుప్రీం ఏదైతే చెప్పారు పాయింట్స్ కొన్ని కోట్ చేశారు. అఫ్కోర్స్ వారిద్దరు గతంలో పనిచేసినప్పటికి కూడా నేనేమంటానంటే ఎంత వీళ్ళిద్దరి మధ్య ర్యాపో ఉన్నా, ఎంత సోదరభావం ఉన్నప్పటికీ కూడా విభజన సమస్యలు పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వ సహకారం అయితే పూర్తిగా ఉండాలి. బట్ ఈయన కాంగ్రెస్లో ఉన్నారు, ఆయన ఎన్డీఏ కూటమిలో ఒక కీలక వ్యక్తిగా ఉన్నారు. సో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సపోర్ట్ లేకుండా వీళ్ళు అనుకున్న లక్ష్యాలు నెరవేరే పరిస్థితి ఉందా? ఇందిరా శోభన్ గారు. ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు మరియు బీఆర్కే వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం అండి. రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలని మనము పాజిటివ్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే రెండు రాష్ట్రాలు కూడా, అంటే టీడీపీ ప్రభుత్వం ఏర్పడకన్నా ముందే, ఎలక్షన్ రిజల్ట్ కి రాకన్నా ముందే రేవంత్ అన్న తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి అని అంటే, తెలుగు రాష్ట్ర ప్రజలు ఇద్దరు కూడా బాగుండాలి, ముందుకు వెళ్ళాలి, ఈ అభివృద్ధి తాగాలి అని అంటే మేమిద్దరం ముఖ్యమంత్రులము కూడా కలిసి పనిచేస్తాం, ఒకరికొకరము సహకరించుకుంటాము, ఏమంటారు ఫ్రెండ్లీ నేచర్ మాకు ఉంది అని చెప్పడం జరిగింది. సో విడిపోయినప్పటికీ కూడా రెండు రాష్ట్రాలది ఒక నేపథ్యం ఒకటే, తెలుగు ప్రజలు అన్నదమ్ముల్లాగా కలిసి ఉండకపోయినా కూడా విడిపోయినప్పటికీ అభివృద్ధి పథంలో మనం అంతా కూడా ఒకే లైన్ లో ఉండాలని చెప్పారు. అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కొద్దిమంది గురువుగా అనేది కూడా కొంత మాట్లాడుతున్నారు. సో రేవంత్ అన్న ఆల్రెడీ ఒక రిపోర్టర్ అడిగినప్పుడు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు నాకు సహచరులు మాత్రమే, తనతో పని చేశాను, ఒక ఎమ్మెల్సీగా నేను ఇండిపెండెంట్ గా గెలిచిన తర్వాత టీడీపీ పార్టీలో చేరాను, ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత నేను ఏమంటారు పబ్లిక్ రిప్రజెంటేటివ్ ప్రజాప్రతినిధిని కాలేదు అని ఆయన చెప్పడం జరిగింది. సో కాబట్టి కొంత సీనియర్ అయినప్పటికీ, ఏజ్ లో పెద్దవాడు అయినప్పటికీ అందరూ అలా ఆలోచిస్తున్నారేమో. బట్ కానీ రేవంత్ అన్న విషయంలో స్వతహాగా ఆయన ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా ఒక లీడర్ గా ఎదిగినటువంటి వ్యక్తి, ఒక పట్టుదల కసితో ఉన్నటువంటి వ్యక్తి, ఇవాళ ఒక ముఖ్యమంత్రి స్థాయిగా ఎదిగారు. సో ఇద్దరు కలిసినట్టు సహచరులు రెండు రాష్ట్రాల్లో అక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి ఉండడం అన్నది తన విషయానికి తీసుకున్నట్లయితే తనకి హ్యాపీ, అంటే ఎవరికి చూసే వాళ్ళకి కూడా అందరికి ఒక హ్యాపీ, ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉండబోతుంది అని అందరు అనుకుంటారు. అయితే ఇప్పుడు మీరు అడిగింది ఏంటి అంటే, వాళ్ళు ఎన్డీఏలో కీలకంగా ఉన్నారు కదా, మీరు ఇండియా కూటమిలో ఉన్నారు కదా అని మీరు అంటున్నారు. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారే కీలకము, బాబు గారి కీలకం. ఎందుకంటే ఆ ప్రభుత్వం ఉండాలంటే బాబు గారే కీలకం. సో బాబు గారికి ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? ఆ రాష్ట్ర ప్రయోజనాలే తన ఫస్ట్ ప్రయారిటీ. సో కాబట్టి రేవంత్ అన్నకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రయోజనాలే ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి పంపకాల విషయానికి వచ్చినప్పుడు అవి మాట్లాడుకునేటువంటి దాంట్లో డిస్కషన్ లో ఒక ఎన్విరాన్మెంట్, ఒక ఫ్రెండ్లీ నేచర్ ఎన్విరాన్మెంట్ డిస్కషన్ కి ఒక మంచి మూమెంట్ అన్నది ఉంటది. దానికి ఈ రెండు పార్టీల మధ్య ఇద్దరు కలిసి పనిచేసినటువంటి నేపథ్యంలో బాబు గారి అనుభవంతో ఇవాళ ఇది సానుకూలంగా ఉండబోతుందని చెప్పడం దాని యొక్క మెసేజ్ అని నేను తెలియజేస్తున్నా. మూడో విషయం ఏంటి అంటే, బాబు గారు పని అంటే వర్క్ మైండెడ్ వ్యక్తి అనేది అందరూ మాట్లాడుకుంటారు. ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా వర్క్ మైండెడ్ క్యాండిడేట్. ఆయన ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయితే ఇప్పటి వరకు 24 గంటల సమయం ఉంటే ఇప్పటికే ఆయన 18 గంటలు పనిచేస్తుండే. మా అన్న మర్చిపోయి 12 గంటలు అని చెప్పినట్టుంది. విపరీతంగా మొత్తం పొద్దున్న లేస్తే పబ్లిక్ ఇష్యూస్, రివ్యూస్, పార్టీ పరంగా ఒక పిసిసి ప్రెసిడెంట్ కూడా తనే ఉన్నారు. సో ఇట్లా అన్ని రకాలుగా తన యొక్క సమయాన్ని వెచ్చించి కొత్తగా మేము వచ్చినప్పుడు ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకునే దాంట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎవరితో మాట్లాడాలి, ఎలాంటి సలహాలు తీసుకోవాలి, వీటన్నింటిలో తలామునకలు అవుతున్నటువంటి సందర్భం. అయితే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, తెలంగాణకి ఆంధ్రాకి మధ్యలో ఉన్నటువంటి మెయిన్ గా నీటి పంపకాల విషయంలో అక్కడ పెద్ద చర్చ అన్నది జరుగుతుంది. ఆ నీటి పంపకాల విషయము, తర్వాత 9th షెడ్యూల్లో 9th and 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తుల పంపకాల విషయంలో ఉండొచ్చు, ఇతరత్ర విషయాలకు సంబంధించినటువంటి వాటిలో ఇద్దరి మధ్యలో కూర్చొని ఒక అండర్స్టాండింగ్ లో రెండు రాష్ట్రాలకు కూడా ప్రయోజనం కలిగే విధంగా నిర్ణయాలు ఉంటాయి అని చెప్పేసి ఒక స్నేహపూర్వకమైనటువంటి భావంతోన ముందుకెళ్తామన్నది కదా. ఎన్డీఏలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా, ఎన్డీఏలో అక్కడ ఉన్నది పార్షల్ ఆఫ్ పార్టీ వాళ్ళున్న సంఖ్య, బాబు గారికి ఎవరు సపోర్ట్ లేకుండానే బాబు గారు ఇవాళ ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్య అయినా ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్ కి ముందుగా మాట ఇచ్చున్నారు, కలిసి ఉన్నారు, ఎన్డీఏ కూటమిలో చేరారు కాబట్టి దానికోసం వాళ్ళు మూవ్ అవుతున్నారు. మరి ఆ ప్రత్యేక హోదా అయి ఉండొచ్చు, ప్రాణహిత అక్కడ ఉన్నటువంటి పోలవరానికి
జాతీయ హోదా విషయం అయిండొచ్చు. వీటన్నింటి విషయంలో మరి ఎన్డీఏ అంటే బీజేపీ ప్రభుత్వం, బీజేపీలో ఉన్నటువంటి పెద్దలు ఎలాంటి నిర్ణయాన్ని చేస్తారో దాన్ని బట్టి బాబు గారి యొక్క అడుగులు ఉంటాయని మేము అనుకుంటున్నాం. కాబట్టి తప్పకుండా ఆల్వేస్ ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినాడే, రెండుగా విభజించినప్పుడే ఆ రోజే చెప్పాం ప్రత్యేక హోదాకి మేము కట్టుబడి ఉన్నామని. మొన్న కూడా రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్ గా మా ప్రభుత్వం ఏర్పడితే మొదటి సంతకం ప్రత్యేక హోదా పైనే ఉంటుందని. ఎందుకంటే మాకు ఏపీలో ఒక సీటు లేదు, అక్కడ పెద్ద మాకు సంఖ్య కూడా లేదు. అయినప్పటికీ కూడా ఆ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం మేము మొదటి సంతకం చేస్తామని చెప్పాం. మేము దానికి కట్టుబడి ఉన్నాం. ఈ రోజు వరకు కూడా దానికి కట్టుబడి ఉన్నామని కూడా రీసెంట్ గా కూడా రాహుల్ గాంధీ గారు చెప్పారు. అక్కడ పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మా సోదరి షర్మిలక్క గారు చెప్పారు. కాబట్టి తప్పకుండా ఇది ఒక స్నేహపూర్వకమైనటువంటి ఒక మంచి వాతావరణంలో ముందుకెళ్లడానికి ఒక అవకాశం. సో రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇద్దరు పవర్ఫుల్ ముఖ్యమంత్రులు పనిచేయడం కోసం వాళ్ళు వేసేటువంటి అడుగులకి మరి కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు సహకరిస్తారా, సహకరించకపోతే ఏమవుతుంది అన్నదానికి తర్వాత డిస్కషన్. బట్ సహకరిస్తారనే అనుకుంటున్నా. రాజకీయాలు వేరు, ప్రభుత్వాలు వేరు. ప్రభుత్వ పరంగా అభివృద్ధి నేపథ్యంలో డెవలప్మెంట్ యాంగిల్లో బాబు గారు ముందుంటారని అందరికీ తెలుసు. ఈడ రేవంత్ అన్న కూడా అంతకన్నా ఇంకా 2 అడుగులు ముందుగానే ఉంటారని అందరికీ తెలుసు. కాబట్టి ఈ విషయంలో ఎవరికి కూడా పొరపాటు అవసరం లేదు. ఒక కాంపిటేటివ్ లో మనం ఉన్నప్పుడు మనము ఇంకా ఎక్కువగా ముందుకెళ్ళాలి, తెలంగాణ ఇంకా ఎక్కువ డెవలప్ అవ్వాలి అని అంటే అవతల వాళ్ళకన్నా మనం ఇంకా పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. పని మంతులు ఉన్నప్పుడే కదా ఇంకొక పని మంతుడితో పోటీ పడ్డప్పుడే అసలు మనలో ఉన్నటువంటి ఒరిజినాలిటీ ఏంది అన్నది ముందుకు వస్తుంది. కాబట్టి రేవంత్ అన్న ఇవాళ అక్కడ చెప్పినటువంటి మాటలని అన్నింటినీ కూడా ఒక పాజిటివ్ లైన్ లో తీసుకొని రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం పని చేస్తామని చెప్పడం జరిగింది. ఇన్ కేసు పొరపచ్చలు జరిగితే ఈ రాష్ట్రానికి తెలంగాణకి ఏదైనా నష్టం జరిగే పనులు అట్లాంటివి ఏమైనా జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరు రేవంత్ అన్న అన్నది కూడా ఇది అక్షర సత్యం. రైట్, నేనేమంటున్నానంటే అఫ్కోర్స్ మీరు అన్నట్టుగానే కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర వహించారు, ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమికి పోషించారు, నేను కాదనట్లేదు. కానీ ఏదైతే మీరు పెట్టుకున్న 2 రాష్ట్రాలు పెట్టుకున్న లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అచీవ్ చేయడానికి ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం లీడ్ చేస్తున్న బీజేపీ పార్టీ సపోర్ట్ మస్ట్ ఉండాలి. కానీ ఆ పార్టీకి బద్ధశత్రువు కాంగ్రెస్. సో ఇటువంటి నేపథ్యంలో ఈ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అవి సార్ట్అవుట్ అవటం కానీ, సమస్యలు సార్ట్అవుట్ అవడం కానీ, లేదంటే విభజన హామీలు రావట్లం కానీ సక్సెస్ అవుతారనుకోవాలా? అట్లా చేయకపోయినట్లయితే జరగకపోతే, ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళకి అవకాశం ఇస్తే మాకు నష్టమవుతుంది అనుకుంటే మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ బలపడాలనుకుంటుంది కదా, అప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ నష్టపోతారు కదా ఆటోమేటిక్ గా. సో అక్కడ బాబు గారు సరిగ్గా ఉండాలన్నా కూడా, ఆయన ప్రయోజనాలు నెరవేరాలన్నా తప్పకుండా బాబు గారు చెప్పిన మాట కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు వినాల్సిందే. ఇక్కడ ఒకవేళ అలా కాకుండా తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కాబట్టి మేము ఎందుకు సహకరిస్తామని అక్కడ ఉన్నటువంటి బీజేపీ పెద్దలు కనుక ఏమన్నా పుల్లలు పెట్టే కార్యక్రమం చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళకి నూకలు ఉండవు అన్నది వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి అల్టిమేట్ గా ప్రజల యొక్క ప్రయోజనాలే ఇంపార్టెంట్. రాజకీయాలకు స్వస్తి పలికి 2 ప్రభుత్వాలుగా ఇవాళ సహకరించుకొని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉన్నది. అందుకనే ఇవాళ రేవంత్ అన్న మొన్న ఎంపీ ఎలక్షన్ల సమయంలో తను తీసుకున్నటువంటి ఎజెండానే దేశవ్యాప్తంగా జరిగింది. రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, రిజర్వేషన్లు ఎత్తివేస్తారు, ఆర్ఎస్ఎస్ ఏర్పడ్డ తర్వాత 100 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి ఆ నేపథ్యంలో ఈ కుట్ర జరగబోతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించిన ఈ లైనే దేశవ్యాప్తంగా ఇవాళ చర్చ జరిగింది. ఆ చర్చ ద్వారానే ఇవాళ బీజేపీకి మినిమం వాళ్ళ మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేకపోయిన 240 కేసు సర్ది పెట్టుకొని ఇవాళ బాబు గారు లాంటి వాళ్ళు, నితీష్ లాంటి వాళ్ళు కీ రోల్ పోషించేటువంటి పరిస్థితికి చేరుకున్నారు. కాబట్టి రేవంత్ అన్నతో అంత ఈజీగా వాళ్ళు పెట్టుకోరని నేను అనుకుంటున్నా. పెట్టుకుంటే వాళ్ళ కొరి వాళ్ళే కోరుకున్నట్టే అవుతుంది. కాబట్టి అలాంటి వాతావరణం రాకుండా జాగ్రత్తగా ఎవరి పనులు వాళ్ళు ప్రభుత్వ పరంగా చేసుకుంటేనే బాగుంటది అని మాత్రం మేము విశ్వసిస్తున్నాం. ఒకవేళ కాలం పెట్టి మేమెందుకు అభివృద్ధి చేయాలి, మేమెందుకు వాళ్ళకి సహకరించాలి అని కొరివి కోరి కయ్యం పెట్టుకోవాలనుకుంటే అది వాళ్ళకే నష్టం, మాకు ఎలాంటి నష్టం జరగదు. మాకు ప్రజల్లో ఇంకా సింపతి పెరుగుతుంది. అప్పుడు 2019-24 మధ్య ఆల్మోస్ట్ ఒకరికొకరు తెలిసిన వ్యక్తులే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ఇటు పక్క కేసీఆర్, ఇటు పక్క జగన్మోహన్ రెడ్డి, ఇద్దరు తెలిసిన వ్యక్తులే. ఈవెన్ చంద్రబాబు కంటే కూడా జగన్ కి కేసీఆర్ గారు దగ్గరగా ఉన్నారు. సో ఆ 2 ప్రభుత్వాలు ఇద్దరు అనుకూల వ్యక్తులే 2 రాష్ట్రాల్లో ఉన్నారు. కానీ ఆ దశలో ఎంత అనుకూల వ్యక్తులు ఉన్నప్పుడు కూడా, ఒకరికొకరు సోదరభావం ఉన్నప్పుడు కూడా ఆ దశలో ఇష్యూస్ సార్ట్ అవుట్ అయిన పరిస్థితి లేదు. అవునా కాదా?
వాళ్ళకి సొంత ప్రయోజనాలే కావాల్సి వచ్చినాయి ఇద్దరికి కూడా అక్కడ. అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారు వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీళ్లు తీసుకుపోతున్నా పల్లెత్తు మాట మాట్లాడలేదు. ఇక్కడ వాళ్ళ యొక్క ఎత్తు పెంచినా కూడా పల్లెత్తు మాట మాట్లాడలేదు. కాబట్టి ఆనాడు కాంగ్రెస్ పోరాటం చేసింది, మా నీళ్లు దోచుకపోతే ఊరుకునే ప్రసక్తి లేదని ఆనాడు కాంగ్రెస్ మాట్లాడింది, ఈ రోజు కూడా మాట్లాడుతుంది. ఇవాళ కృష్ణాలో మా వాటా, మాకు రావాల్సినటువంటి వాటా, మా పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉంది కాబట్టి తప్పకుండా మా కేటాయింపుల్లో అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు అని చెప్పాము. కేసీఆర్ గారు డే వన్ కృష్ణా పరివాహక ప్రాంతం మాది తెలంగాణ ఎక్కువ అయినప్పటికీ కూడా నీటి కేటాయింపుల్లో 292 టీఎంసీలకే మూసుకొని సైలెంట్ గా సంతకం పెట్టొచ్చిండు కేసీఆర్ గారు. ఆ రోజు ఆజ్యం పోసారు మోసానికి. కాబట్టి అది కంటిన్యూ అయ్యింది. ఇవాళ పరిస్థితి ఉండదు. తప్పకుండా ఇవాళ కృష్ణా ట్రిబ్యునల్ పైన, గోదావరి ట్రిబ్యునల్ పైన ఏది జరిగినా కూడా వీటి పట్ల సరి అయినటువంటి అవగాహన ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా రేవంత్ అన్న ఎట్టి పరిస్థితుల్లో వాడికి కాంప్రమైజ్ కారు. బాబు గారు కూడా 2 రాష్ట్రాల ప్రయోజనాల దృష్టి ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళ టీడీపీ కూడా ఇక్కడ ఉన్నది, టీడీపీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నది. మరి వాళ్ళకు కూడా రాజకీయ ఆలోచన ఉన్నప్పుడు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు కూడా వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి మనం దీన్ని పాజిటివ్ గానే చూడాలని నేను పదే అందుకే చెప్తున్నాను. ఇప్పటి నుంచే మీడియా దీనిపైన కోడిగుడ్డి పైన ఈకలు వీకినట్టుగా మనం ఇప్పటి నుంచే నెగిటివ్ లైన్ లో మనం మూవ్ అయినట్లయితే అవి లేనిపోని ఇంకొక ఆలోచనకు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి కొత్తగా ఉన్నటువంటి 2 రాష్ట్రాలు పునర్నిర్మాణం వైపు వెళ్తున్నాయి. ఈ పునర్నిర్మాణానికి మీడియా సహకారం కూడా చాలా ఇంపార్టెంట్ అని ఈ సందర్భం